కుంభరాశి వారికి మార్చి 22, 23, 24, 25 తేదీలో మీ జీవితంలో జరిగేటువంటి దిన ఫలితాలు ఈ 4 రోజులు మీకు సాధారణమైన రోజులు కానే కావు. మీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి మార్పుకు నాంది పలికే రోజులన్నమాట. ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో చోటు చేసుకునే పరిణామాలు మీరు ఊహించనివి, మీరు అంచనా వేయలేనివి. ఈ మార్చి 22 నుండి 25 వరకు జరిగే ఈ పరిణామాలు ఒక్క రోజులో ముగిసిపోయేవి కావు. ఇవి క్రమంగా మీ జీవితంలోకి వచ్చి ఒక్కో దశలో ఒక్కో నిజాన్ని, ఒక్కో మార్పును మీకు తప్పకుండా చూపిస్తాయన్నమాట. ఈ స్త్రీ మీ జీవితంలోకి ఎలా వస్తుంది అనేది కూడా మీరు ఒక రహస్యంగానే ఉంటుందన్నమాట. కొందరికి ఆమె ఇప్పటికే మీ జీవితంలో ఉంది, కానీ ఇప్పటి వరకు మీరు ఆమె ప్రాధాన్యతను గుర్తించలేదండి. ఇంకొందరికి ఈ 4 రోజుల్లోనే కొత్తగా పరిచయం అయితే అవుతుందన్నమాట. మరి కొందరికైతే దూరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి తిరిగి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ 4 రోజుల్లో మీరు అనుభవించే అనుభూతులు, భావోద్వేగాలు నిజంగా మీ మనసును కదిలిస్తాయని కూడా చెప్పుకోవచ్చు. మీకు మొదటి రోజు వచ్చేసి ఒక చిన్న సూచన, ఒక చిన్న పరిచయం అనేది ఏర్పడుతుంది. ఇక రెండో రోజు వచ్చేసి ఆ పరిచయం ఒక ఆలోచనగా మారుతుంది. ఇక మూడో రోజు ఆలోచన ఒక నిర్ణయంగా మారుతుంది. ఇక నాలుగో రోజు వచ్చేసి ఆ నిర్ణయం మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకి కూడా కారణమవుతుందన్నమాట. ఇలా ఒక్కో దశలో మీరు ఒక కొత్త అనుభవాన్ని తప్పకుండా ఎదుర్కొంటారు. ఒక స్త్రీ మీ జీవితంలోకి జరిగే అంటే కేవలం ఒక సంఘటన కాదు, అది ఒక పాఠం, ఒక మార్గదర్శనం, ఒక హెచ్చరిక కూడా కావచ్చు అనమాట. కొంతమందికి ఈ స్త్రీ ఒక అదృష్టంగా కూడా మారుతుంది, ఇంకొంతమందికి ఒక పరీక్షగా కూడా మారుతుందండి. ఇంకొంతమందికి అయితే ఒక నిజాన్ని చూపించే వ్యక్తిగా కూడా మారచ్చు. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీరు ఒక విషయం తప్పకుండా గమనించాలి. మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు మాట్లాడే మాటలు ఇవన్నీ ఈ పరిణామాలపై ప్రభావం చూపుతాయండి. ఈ స్త్రీ చెప్పే మాటలు మీకు మొదట అర్థం కాకపోవచ్చు, కొన్నిసార్లు కఠినంగా అనిపించవచ్చు, కానీ ఆ మాటల వెనుక ఒక మంచి ఉద్దేశం అయితే ఉంటుందన్నమాట. మీరు ఆ మాటలను అర్థం చేసుకుంటే మీ జీవితం ముందుకు సాగుతుంది. మీరు నిర్లక్ష్యం చేస్తే ఒక మంచి అవకాశాన్ని తప్పకుండా కోల్పోతారని కూడా చెప్పుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ పరిణామాలు మీ సహనాన్ని పరీక్షిస్తాయి, మీ ఆలోచన విధానాన్ని మార్చడానికి ప్రయత్నిస్తాయన్నమాట. మీరు ఇప్పటి వరకు అనుసరించిన మార్గం సరైనదా కాదా అనే ప్రశ్నకు ఈ 4 రోజుల్లో సమాధానం మీకు తప్పకుండా దొరుకుతుంది. ఒక సంబంధం బలపడవచ్చు లేదా మారవచ్చు. ఒక స్త్రీ వల్ల ఒక కొత్త అవకాశం మీ ముందుకు రావచ్చు, లేదా ఒక పాత సమస్యకు పరిష్కారం కూడా దొరకవచ్చు. కొన్ని సందర్భాల్లో మీరు షాక్ అవుతారు, కొన్ని సందర్భాల్లో ఆనంద కూడా పడతారు, మరికొన్ని సందర్భాల్లో ఆలోచనలు కూడా పడిపోతారనమాట. ఇలా భావోద్వేగాలు మిశ్రమంగా ఈ 4 రోజులు గడుస్తాయండి. ఒక చిన్న మాట, ఒక చిన్న నిర్ణయం మీ భవిష్యత్తును మార్చే శక్తి కలిగి ఉంటుంది. కాబట్టి ఈ 4 రోజులు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రతి పరిస్థితిని శాంతంగా అర్థం చేసుకోవాలన్నమాట. ఈ వీడియోని కుంభరాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు మోటివేషనల్గా ఉంటుంది. ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. కుంభరాశి వారికి మార్చి 22 నుండి 25 వరకు ఒక స్త్రీ వల్ల జరిగే ఈ పరిణామాలు చిన్నవి కాదు. ఇవి మీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే సంకేతాలు. ఇక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి అండి. ఈ రాశికి అధిపతి శని గ్రహం. అందుకే కుంభరాశి వారు కష్టపడి ఎదగాలని భావించేవారు. సహనం, పట్టుదల ఎక్కువగా కూడా ఉంటుంది. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1 నుండి 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు చాలా తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. కొత్త ఆలోచనలు చేస్తారు. సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందాలని కూడా ఆశపడతారనమాట. ఇక ఈ 4 రోజుల్లో మీకు కలిసి వచ్చే సంఖ్యలు అంటే అదృష్ట సంఖ్యలు వచ్చేసి 4 మరియు 8, కొన్నిసార్లు 1 కూడా మీకు కలిసి రావచ్చు. ఈ సంఖ్యలతో సంబంధించిన పనులు అంటే తేదీలు, టైమింగ్స్, నెంబర్స్ మీకు అనుకూలంగా మారుతాయి. ఇక అదృష్ట రంగులు వచ్చేసి నీలం, నలుపు, లైట్ గ్రీన్. ఈ రంగులను ఉపయోగించడం అంటే డ్రెస్ కానీ వస్తువులు కానీ మీకు మంచి వైబ్రేషన్స్ అయితే ఇస్తుందన్నమాట. ఇక ఏ దిక్కున ప్రయాణం శుభకరంగా ఉంటుంది 4 రోజులు అంటే కనుక పడమర దిక్కు చాలా శుభకరం. కొంతవరకు వాయువ్య దిక్కు కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ దిక్కులలో ప్రయాణం చేయడం మంచి పనులు మీకు సక్సెస్ అయితే అవుతాయి. శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంటుంది. ఒక చిన్న ముఖ్యమైనటువంటి సూచన, ఈ 4 రోజులు మీరు చేసే ప్రతి పని జాగ్రత్తగా చేయండి. ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల వచ్చే పరిణామాలను గమనించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించండి. ఈ యొక్క కుంభరాశి వారికి 4 రోజుల అదృష్టాన్ని తీసుకురాబోతున్నాయి. సరైన నిర్ణయాలు తీసుకుంటే మీరు పెద్ద విజయాలు సాధించగలరండి. సంఖ్యలు, రంగులు, దిశలు మీకు అనుకూలంగా ఉపయోగించుకొని ప్రతి అవకాశాన్ని గుర్తించి ముందుకైతే సాగండి. కుంభరాశి వారికి రాబోయే 4 రోజులు సాధారణమైనవి కానే కాదు, మీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి మలుపు తీసుకురాబోతున్నాయి. ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల జరిగే పరిణామాలు మీ ఆలోచనలను, మీ నిర్ణయాలను, మీ భవిష్యత్తు దారిని మార్చే స్థాయిలో అయితే ఉండబోతున్నాయన్నమాట. చాలా మంచి అవకాశాలు మీకు
రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. పాపం చిన్నప్పటి నుండి చాలా కష్టపడే మనస్తత్వం అండి ఈ యొక్క కుంభరాశి వారిది. అందరూ చిన్నప్పుడు బాల్యంలో చాలా సంతోషంగా గడిపినటువంటి మధురమైనటువంటి క్షణాలను అనుభూతి చెంది ఉంటారనమాట. కానీ ఈ యొక్క రాశి వారికి చిన్నప్పటి నుండే చాలా కష్టాలండి. ఎప్పుడు చూసినా ఏదో ఒక కష్టంతో బాధపడుతూనే ఉంటారు. ఒక సమస్య వెళ్ళిపోగానే మరొక సమస్య పలకరిస్తూ ఉంటుందన్నమాట. చిన్నప్పుడు అందరూ మంచిగా స్కూల్కి వెళ్ళి బాగా చదువుకుంటుంటే ఈ యొక్క రాశి వారు పనులకు వెళ్ళి పనులు చేసేటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారనమాట. బాల్యంలో చాలా కష్టాలను అనుభవించి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత చాలా సంతోషాన్ని కూడా అనుభవించినటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉంటారనమాట. ఇక క్రమంగా మీరు ఏదైనా సరే ముందుకు మీ పనులన్నీ సాగుతాయండి. మొదట మీకు అవి చిన్న విషయాలా తీసుకుంటారు. కాలం గడిచే కొద్దీ అవి ఎంత పెద్ద ప్రభావం చూపుతున్నాయో మీరు తప్పకుండా గ్రహిస్తారు. ఈ స్త్రీ మీ జీవితంలో ఇప్పటికే ఉండొచ్చు, కానీ మీరు ఆమె విలువని ఇప్పటి వరకు గుర్తించకపోయి ఉండొచ్చు అనమాట. లేదా ఈ 4 రోజుల్లోనే కొత్తగా పరిచయం అయ్యే వ్యక్తి కూడా అవ్వచ్చు. దూరంగా వెళ్ళిపోయినటువంటి ఒక వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి కూడా రావచ్చు అనమాట. ఈ 4 రోజుల్లో జరిగే ప్రతి సంఘటన మీకు ఒక సందేశం అయితే ఇస్తుంది. మొదటి రోజు ఎలా ఉంటుందంటే ఒక చిన్న పరిచయం, ఒక చిన్న మాట అనమాట. కానీ ఈ 2వ రోజు ఈ మాట ఆలోచనలు రేకెత్తిస్తుంది. 3వ రోజు ఆలోచన ఒక నిర్ణయంగా మారుతుంది. 4వ రోజు ఆ నిర్ణయం మీ జీవితంలో ఒక పెద్ద అవకాశంగా కూడా మారుతుందన్నమాట. ఏదైనా సరే అండి, కొంతమందికి ఈ పరిణామం అదృష్టంగా మారుతుంది. మీరు ఎదురు చూస్తున్న సహాయం కానీ మార్గం ఈ స్త్రీ ద్వారా మీకు వస్తుంది. ఇంకొంతమందికి ఈ ఒక పరీక్షగా ఉంటుంది. మీ సహనం మీ ఆలోచనలను పరీక్షిస్తుంది. మరికొంతమందికి ఇది ఒక హెచ్చరికగా కూడా మారుతుంది. మీరు చేస్తున్న తప్పులను సరిదిద్దే అవకాశం కూడా ఇస్తుందన్నమాట. ఈ 4 రోజుల్లో మీరు అనుభవించే భావాలు చాలా భిన్నంగా ఉంటాయి. ఒక క్షణంలో ఆనందం, మరో క్షణంలో ఆశ్చర్యం, ఇంకో సమయంలో సందేహం. ఈ మిశ్రమ అనుభూతులు మీకు ఒక పాఠం నేర్పిస్తాయండి. ముఖ్యంగా మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ స్త్రీ మీ జీవితంలోకి యాదృచ్ఛికంగా రాలేదు, ఒక కారణంతోనే వచ్చింది. ఆమె మాటలు కొన్నిసార్లు మీకు కఠినంగా అనిపించవచ్చు, కానీ వాటి వెనుక ఒక మంచి ఉద్దేశం కూడా ఉంటుంది. మీరు ఆ మాటలను అర్థం చేసుకుంటే మీ జీవితం ముందుకు దూసుకుపోతుంది. మీరు నిర్లక్ష్యం చేస్తే ఒక గొప్ప అవకాశాన్ని కూడా కోల్పోతారు. ఇంకొక ముఖ్యమైన విషయం అండి, ఈ 4 రోజుల్లో మీరు సహనాన్ని పరీక్షిస్తారనమాట. మీరు వెంటనే స్పందించకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఒక చిన్న నిర్ణయం మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. ఒక చిన్న పొరపాటు కూడా పెద్ద సమస్యగా మారచ్చు అనమాట. కాబట్టి ఈ 4 రోజులు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి సంఘటనను గమనించాలి, ప్రతి మాటను కూడా అర్థం చేసుకోవాలండి. ఇక ఈ రాశి వారికి అంటే సాధారణంగా ఈ 4 రోజులు మీకు కనిపించినా కూడా ప్రతి రంగంలో ఒక్కో విధంగా మీ జీవితాన్ని ప్రభావితం చేసేలా ఉంటాయి. కొందరికి ఇవి ఎదుగుదలను మార్గం చూపిస్తే, ఇంకొందరికి ఒక పాఠం నేర్పే సమయంగా కూడా మారుతుంది. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క రంగానికి విడిగా ఎలా ఉండబోతుందో లోతుగా తెలుసుకుందాం. మొదటగా ఉద్యోగ రంగం అండి. ఈ 4 రోజుల్లో ఉద్యోగస్తులకు చాలా కీలకమైనది. మొదట్లో కొంచెం ఒత్తిడి ఉన్నట్లుగా అనిపించిన తర్వాత మీ కష్టానికి ఫలితం తప్పకుండా కనిపిస్తుంది. సీనియర్స్ మీ పనిని గుర్తిస్తారు, కొత్త బాధ్యతలు మీపై వేస్తారు. మీలో ఉన్న నాయకత్వ లక్షణం కూడా బయటపడుతుందన్నమాట. ఒక స్త్రీ సహోద్యోగి లేదా పై అధికారి ద్వారా ఒక కొత్త అవకాశం రావచ్చు, లేదా మీ పని విధానంలో మార్పు సూచించబడుతుందండి. అహంకారం చూపితే అవకాశాన్ని తప్పకుండా కోల్పోతారు. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి కుంభరాశి వారికి ఈ 4 రోజులు మిశ్రమ ఫలితాలు అయితే ఇస్తాయి. మొదట్లో డీల్స్ ఆలస్యం అవుతాయి, తర్వాత ఒక్కసారిగా లాభాలు వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. ఒక స్త్రీ కస్టమర్ లేదా పార్ట్నర్ ద్వారా ఒక కొత్త ఆఫర్ రావచ్చు, ఒక పెద్ద డీల్ కుదిరే అవకాశం కూడా ఉంటుంది. కానీ జాగ్రత్త, వెంటనే నిర్ణయం తీసుకోకుండా ఆలోచించాలి. ఇక కళారంగం, సినీ రంగం వారికి ఈ 4 రోజులు చాలా ముఖ్యమైనవి. మీ టాలెంట్ గుర్తింపు పొందుతుంది. ఒక చిన్న అవకాశం కూడా మీకు పెద్ద మార్పు అయితే తీసుకురాగలదు. ఒక స్త్రీ ద్వారా కొత్త ప్రాజెక్ట్ లేదా ఆఫర్ రావచ్చు. మీ ప్రతిభను చూపించడానికి వెనకడుగు వేయకండి. ఇక విద్యార్థులకు ఈ 4 రోజులు మంచి ఫలితాలను అయితే ఇస్తాయి. చదువుపై ఫోకస్ పెరుగుతుంది. పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఒక టీచర్ లేదా స్నేహితుల ద్వారా ఒక ముఖ్యమైనటువంటి గైడెన్స్ లభిస్తుంది. జాగ్రత్తగా దృష్టి చెదరనివ్వకండి. కుటుంబ జీవితంలో ఈ 4 రోజులు కొన్ని మార్పులు తీసుకువస్తుందండి. చిన్న గొడవలు రావచ్చు, కానీ చివరికి అవి సర్దుకుపోతాయి. అంటే ఒక స్త్రీ అంటే తల్లి కానీ, భార్య, అక్క, చెల్లి వీళ్ళ ద్వారా ఒక ముఖ్యమైనటువంటి విషయం బయటపడవచ్చు. కుటుంబంలో ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి కూడా వస్తుంది. శాంతంగా మాట్లాడితే సమస్యలు పరిష్కారం అవుతాయన్నమాట. ఇక ప్రేమ సంబంధాల గురించి తెలుసుకుంటే కనుక, ప్రేమలో ఉన్నవారికి ఈ 4 రోజులు ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది. అపార్థాలు బయటపడవచ్చు, నిజమైన భావాలు వెలుగులోకి వస్తాయి. ఒక స్త్రీ ద్వారా మీ సంబంధం బలపడుతుంది, లేదా ఒక నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు. ఇక ఆరోగ్యపరంగా 4 రోజుల్లో కొంచెం జాగ్రత్త అవసరం. మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఎక్కువగా ఆలోచించడం వల్ల అలసట కూడా వస్తుంది.
ఎక్కువగా అంటే సరైన నిద్ర తీసుకోండి, తగినంత నీళ్ళు తాగండి, ప్రశాంతంగా ఉండండి. ఇక ఈ 4 రోజుల్లో ఆధ్యాత్మికంగా చాలా ముఖ్యమైనవి. దేవుడు ప్రార్థన చేస్తే మంచి ఫలితాలైతే వస్తాయి. కులదేవతను స్మరించడం చాలా ముఖ్యం. ఇక ఈ 4 రోజులు చాలా ముఖ్యమైనవని చెప్పుకున్నాం కదా. ఒక స్త్రీ వల్ల జరిగే పరిణామాలు మీ జీవితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున ఈ 4 రోజుల సమయంలో ఆధ్యాత్మికంగా బలంగా ఉండడం వల్ల మీరు చేసే చిన్న పూజల పరిహారాలు పెద్ద సమస్యకు కూడా సులభంగా తగ్గించగలవండి. ఉదయం చేయవలసినటువంటి కొన్ని పూజల గురించి తెలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత దేవుడి ముందు చిన్న దీపం వెలిగించండి. నువ్వుల నూనెతో లేదా నెయ్యి దీపం వేయడం చాలా శుభప్రదం. ఓం నమో నారాయణాయ లేదా ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాలను 11 లేదా 21 సార్లు జపించండి. ఇది శని గ్రహ ప్రభావాన్ని సొంతం చేసి మీకు శుభ ఫలితాలైతే ఇస్తుందన్నమాట. ఇక కులదేవత ఆరాధన తప్పనిసరిగా చేసుకోండి. ఈ 4 రోజుల్లో కులదేవతను మర్చిపోవద్దు. ఒక చిన్న దీపం వెలిగించి మీ కులదేవతను స్మరించుకోండి. పూలు లేదా ఆకులతో నమస్కారం చేయండి. మీ కుటుంబాన్ని కాపాడండి అని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఒక చిన్న నైవేద్యం పెట్టండి. పాలు, పండ్లు, బెల్లం ఇలా. కులదేవత పేరు తెలియకపోతే భక్తితో ప్రార్థిస్తే ఫలితం తప్పకుండా ఉంటుంది. ఇక ఈ 4 రోజుల్లో ఒక స్త్రీకి సహాయం చేయండి. అమ్మ, అక్క లేకుంటే ఒక పేద మహిళ, ఎవరికైనా కానీ ఒక స్త్రీ అనేటువంటి వారికి సహాయం చేస్తే మంచి ఫలితం అయితే ఉంటుంది. శనివారం లేదా ఆదివారం రోజున పేదవారికి అన్నదానం చేయండి. నల్ల దుస్తులు లేదా నువ్వులు దానం చేయడం చాలా శుభప్రదం అన్నమాట. ఇక ఇంటి ముందు సాయంత్రం ఒక చిన్న దీపం వెలిగించండి. ఇది నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. ఇక జాగ్రత్తలు వచ్చేసి ఈ 4 రోజుల్లో కోపంతో అసలు మాట్లాడకండి. స్త్రీలతో వాదనలు చేయకుండా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. చిన్న గొడవ కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. ఇక ఆరోగ్యానికి ఒక చిన్న పరిహారం అండి. ప్రతిరోజు ఉదయం ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళు తాగండి. మానసిక ప్రశాంతత కోసం 5 నుంచి 10 నిమిషాలు ధ్యానం చేయండి. ఇక ఈ 4 రోజులు బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం నల్ల నువ్వులు తీసుకొని వెళ్ళండి లేదా ఇంటి వద్ద ఉంచండి. ఇది నరదిష్టి నెగిటివ్ ప్రభావాలను తప్పకుండా తగ్గిస్తుంది. కుంభరాశి వారికి ఈ 4 రోజులు చాలా కీలకమైనవండి. మీరు చేసే ఈ పూజలు పరిహారాలు మీ జీవితంలో జరిగే మార్పులకు మంచి దిశలో నడిపిస్తాయి. భక్తితో చేసే ప్రార్థన ఎప్పుడు కూడా వృధా కాదు. ఇక ఈ కుంభరాశి వారికి ఈ మధ్యకాలంలో ఒక ముఖ్యమైనటువంటి ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. అదే నరదిష్టి. ఇది సాధారణంగా చాలామంది లైట్గా తీసుకుంటారు, కానీ నిజానికి ఇది మన జీవితంపై మెల్లగా గాఢంగా ప్రభావం చూపే ఒక శక్తి అండి. మీ ఎదుగుదల, మీ సంతోషం, మీ విజయాన్ని చూసి కొందరు మనసులోని అసూయ, ఈర్ష్యతో చూస్తారు. ఆ నెగిటివ్ ఎనర్జీ నరదిష్టిగా మారి మీపై ప్రభావం కూడా చూపుతుంది. ఇక నరదిష్టి వల్ల జరిగే అనర్థాలు వచ్చేసి ఎంత కష్టపడ్డా ఫలితం రావడం లేదు. ఉద్యోగంలో, కెరీర్లో సమస్యలు అన్నమాట. మీ పనికి గుర్తింపు లేకపోవడం, అనవసరమైనటువంటి అడ్డంకులు ఎదురవ్వడం, మీకు రావాల్సిన అవకాశాలు చివరి నిమిషంలో పోయే పరిస్థితి కూడా రావచ్చు. ఇక ఆర్థిక సమస్యలండి. చేతిలో డబ్బు నిలబడకపోవడం, అనవసరమైనటువంటి ఖర్చులు పెరగడం, వచ్చిన డబ్బు కూడా వృధా కావడం, ఎంత సంపాదించినా సంతృప్తి లేకపోవడం, ఇది కూడా నరదిష్టి ప్రభావమే. ఇక కుటుంబ సమస్యలు వచ్చేసి చిన్న విషయాలకే గొడవలు పెరగడం, అనవసరమైనటువంటి అపార్థాలు రావడం, కుటుంబంలో ప్రశాంతత లేకపోవడం, ఇంట్లో ఉన్న ఆనందం ఒక్కసారిగా తగ్గిపోతుంది. ఇక సంబంధాల్లో దూరం అండి. ప్రేమలో అపార్థాలు, స్నేహాల్లో దూరం, నమ్మకం తగ్గిపోవడం, మీకు దగ్గరైన వారే మీకు దూరం అవుతున్నట్లు అనిపించడం. ఇక ఆరోగ్య సమస్యలు కూడా అండి. అలసట, అంటే మానసిక ఒత్తిడి, ఎప్పుడు ఏదో భారం ఉన్నట్లు ఫీల్ అవ్వడం, ఎన్ని ఉన్నా కానీ ఏది లేనట్లు అనిపించడం, డాక్టర్ దగ్గరికి వెళ్ళినా పెద్ద సమస్య కనిపించకపోయినా మనసు ప్రశాంతంగా ఉండదు. ఇవన్నీ నరదిష్టి ప్రభావాలు అన్నమాట. ఇక మానసిక స్థితిపై కూడా ప్రభావం ఉంటుంది. అంటే ఎక్కువగా అతిగా ఆలోచించడం, ఏ దాని గురించి ఆలోచిస్తున్నామో కూడా తెలియదు, కానీ ఎక్కువ డీప్గా ఆలోచిస్తుంటారు కొంతమంది. ఇంకా భయం, అనుమానాలు పెరగడం, నెగిటివ్ ఆలోచనలు రావడం, టెన్షన్ గాబరా అయిపోవడం, మీరు మీ మీద నమ్మకం కోల్పోయే పరిస్థితి కూడా వస్తుందన్నమాట. ఇవన్నీ నరదిష్టి ఉన్నప్పుడు కనిపించేటువంటి లక్షణాలు. ఇక నరదిష్టి ఉన్నప్పుడు కనిపించే సంకేతాలు: పనులు చివరి నిమిషంలో ఆగిపోవడం, మంచి జరగబోతున్నప్పుడు అడ్డంకులు రావడం, ఇంట్లో వాతావరణం భారంగా అనిపించడం, ఎవరు సహకరించినట్లుగా మీకు అనిపించడం. ఎందుకు ఇది జరుగుతుంది అని మీకు డౌట్ రావచ్చు. మీ ఎదుగుదలను చూసి కొందరు ఓర్వలేకపోవడం అండి. మీ సంతోషాన్ని చూసి అసూయపడడం, మీకు తెలియకుండానే మీపై నెగిటివ్ ఆలోచనలు పెరగడం, ఇవన్నీ కలిసే నరదిష్టిగా మారి మీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయన్నమాట. ఇక ఒక ముఖ్యమైనటువంటి సూచన వచ్చేసి, నరదిష్టి అనేది భయపడాల్సిన విషయం కాదు, కానీ నిర్లక్ష్యం అయితే చేయకూడదండి. మీరు ఆధ్యాత్మికంగా బలంగా ఉంటే ఈ ప్రభావం మీపై పనిచేయదు. దేవుడి స్మరణ, కులదేవత ఆశీస్సులు ఉంటే ఈ నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది. ఇక ఈ కుంభరాశి వారి నరదిష్టి ప్రభావాన్ని అర్థం చేసుకొని జాగ్రత్తలు తీసుకుంటే జీవితంలో ఎదురయ్యే అనర్థాలు సులభంగా తగ్గిపోతాయన్నమాట. ఇక
నరదిష్టి పోవడానికి కొన్ని చిన్న పరిహారాలు చెప్తాను, తప్పకుండా చేసుకోండి. ఎండు మిరపకాయలు ఉప్పు దిష్టి తొలగించడం. 3 లేదా 7 ఎండు మిరపకాయలు, కొంచెం ఉప్పు, ఆవాలు తీసుకోండి. మీ చేతిలో పట్టుకొని మీ మీద తల నుంచి కాళ్ళ వరకు 3 సార్లు చుట్టండి. తర్వాత వాటిని మంటలో వేయండి. మిరపకాయలు కాలేటప్పుడు దుర్వాసన వస్తే దృష్టి ఎక్కువగా ఉందని భావిస్తారు. ఇక సాయంత్రం దీపం పరిహారం. ప్రతిరోజు సాయంత్రం ఇంటి ముందు ఒక చిన్న దీపం వెలిగించుకోండి. నువ్వుల నూనెతో దీపం వేయడం చాలా శక్తివంతమైనటువంటి పరిహారం. ఇది నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. ఇక నిమ్మకాయ పరిహారం అండి. ఒక నిమ్మకాయ తీసుకొని మీ మీద 3 సార్లు తిప్పండి. తర్వాత దాన్ని ఇంటి బయట లేదా రోడ్డుపై విసరండి. ఇది దృష్టి ప్రభావాన్ని తీసుకెళ్తుంది. ఇక నల్ల నువ్వుల పరిహారం అండి. కొంచెం నల్ల నువ్వులు తీసుకొని ఇంటి చుట్టూ చల్లి తర్వాత వాటిని ఊడ్చి బయటకు తీసేయండి. ఇది చెడు దృష్టిని తొలగిస్తుందన్నమాట. ఇలా మీకు నరదిష్టి ఉంటే తప్పకుండా చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి. ఇంకా చాలా ఉన్నాయి, ఇందులో కొన్ని చెప్పానన్నమాట. ఇంకొక కొన్ని మరొక వీడియోలో చెప్తానండి, ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి. ఇక ఈ కుంభరాశి వారికి ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా చాలామంది అంటే ఒక కుంభరాశి వారు ఏదైనా సరే నరదిష్టి ప్రభావం పోవడానికి కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి. ఈ 4 రోజులు మీ జీవితంలో నిజంగా శుభవార్తలు ఒక పండుగలా ఉండబోతున్నాయి. మీరు ఎదురు చూసిన ఆనందం ఇప్పుడు మీ ముందుకు తప్పకుండా రాబోతుందన్నమాట. మీ జీవితంలో ఈ శుభవార్తలు నిజమవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.